హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీం కోర్టు తీర్పు పెన్షనర్లకు శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇది భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తూ ఒక అత్యంత సంచలనాత్మకమైన మరియు చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా నలుగుతున్న ఒక వివాదాస్పద అంశంపై కోర్టు స్పందిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాపాడటమే పరమావధిగా ఈ యొక్క కీలక ప్రకటన చేసింది. గతంలో పెన్షన్ పెరుగుదలకు మరియు పాత బకాయిల చెల్లింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయగా, వాటిని సవాలు చేస్తూ డీఎస్ నకారా గారి సిద్ధాంతాన్ని అనుసరించే సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వం సో, చంద్రచూడ్ గారితో కూడినటువంటి ధర్మాసనం పెన్షనర్ల పక్షాన నిలబడి వారికి అనుకూలంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏమిటంటే పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా భిక్ష కాదు. అది ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన సేవకు దక్కే హక్కు అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ తీర్పును యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం వల్ల లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం అయితే కలగబోతోంది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అనే ఆవేదన అందరిలోనూ ఉండేది. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అంటే ఏమిటంటే, గతంలో కోర్టులు ఇచ్చిన అనుకూలమైన తీర్పులను పక్కన పెట్టేలాగా లేదా వాటి ప్రభావం లేకుండా చేసేలా ప్రభుత్వం చేసే ఒక చట్టపరమైన ప్రక్రియ. దీనివల్ల పెన్షనర్లకు రావాల్సిన పాత బకాయిలు మరియు పెరిగిన పెన్షన్ ప్రయోజనాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈ వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల కలిగే నష్టాలను అధిగమించి పెన్షనర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగబోతోంది. పెన్షన్ విషయంలో ఉద్యోగుల మధ్య ఎలాంటి విభజన లేదా వివక్షత చూపకూడదని, అందరినీ ఒకే ఘాటన కట్టాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే ఒకే హోదాలో ఉండి వేర్వేరు తేదీల్లో పదవి విరమణ చేసిన వారికి వేర్వేరు పెన్షన్‌లు ఉండకూడదని, పెన్షనర్లందరూ ఒకే తరగతికి చెందుతారని అయితే కోర్టు ఉద్ఘాటించింది. చాలా కాలంగా అయితే ప్రభుత్వాలు ఒక నిబంధనను అమలు చేస్తూ ఉన్నాయి. దాని ప్రకారం కేవలం 2026 జనవరి తర్వాత పదవీ విరమణ పొందే వారికి మాత్రమే కొత్త పీఆర్సీ మరియు డీఆర్ ప్రయోజనాలు వర్తిస్తాయని చెబుతూ వచ్చాయి. దీనివల్ల అంతకంటే ముందు రిటైర్ అయిన వారు మరియు ప్రస్తుతం రిటైర్ అవుతున్న వారు తమకు రావాల్సిన ఆర్థిక లాభాలను కోల్పోతూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఈ యొక్క వివక్షతను తీవ్రంగా ఖండించింది. ఒక తేదీని ప్రాతిపదికగా తీసుకొని పెన్షనర్లను 2 వర్గాలుగా విభజించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడుతోంది. వాలిడేషన్ యాక్ట్ ద్వారా ఈ ప్రయోజనాలను అడ్డుకోవడం సరికాదని, ఆ యాక్ట్ రద్దు కావడమే కాకుండా పెన్షనర్లందరికీ సమానంగా పీఆర్సీ ప్రయోజనాలు అందాలని కోర్టు సూచించింది. ఇది పెన్షనర్ల పాలిట ఒక సంజీవని లాంటిది వార్త అనైతే చెప్పవచ్చు. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో విశ్రాంత ఉద్యోగులుగా మారబోయే వారికి లేదా ఇప్పటికే మారిన వారికి ప్రస్తుతం పరిస్థితులు ఒక శాపంలా మారాయి. ఎందుకంటే వారు పాత పెన్షన్ స్కీమ్‌లోనే ఉండిపోయి కొత్తగా వచ్చే పెన్షన్ ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. ఈ జాప్యం మరియు వివక్షత వల్ల వారి నెలవారీ వే పెన్షన్‌లలో వేల రూపాయల వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో ఈ యొక్క 2025 శాపం అనే మాట ఇకపై చెల్లిపోనుంది. ఈ యొక్క వివక్షాపూరితమైనటువంటి ఉత్తర్వులు రద్దు కావటమే కాకుండా, పాత పెన్షనర్లకు కూడా కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్ మరియు పెరిగిన డీఆర్ ప్రయోజనాలు అందేలాగా మార్గం సుగమమైంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన వృద్ధులకు సమాజంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. మరియు వారు ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా జీవించే అవకాశం కలుగుతుంది. ఈ తీర్పు అమల్లోకి వస్తే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు భారీ మొత్తంలో ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 2018 నుండి ఆగిపోయిన పీఆర్సీ మరియు డీఏల బకాయిలన్నీ గూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడంలో విఫలమైతే అది కోర్టు ధిక్కరణ కిందకొస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం మీకు అండగా నిలిచిందనైతే ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. సో, మీ హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఇదో గొప్ప విజయం. 2025 విశ్రాంత ఉద్యోగుల పాలిట భయం పోయి ఇప్పుడు ధీమా మొదలైంది.
ఈ పరిణామం వల్ల పెన్షనర్ల ఖాతాల్లోకి ప్రభుత్వం నుండి భారీగా నిధులు జమ కాబోతున్నాయి. ఇది వారి జీవిత చరమకంలో ఒక గొప్ప ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది అనైతే చెప్పవచ్చు.